అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో మన మిరప తోటలో మంచి ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరిగి ఉంది. అందరి తోటలో 90% జరిగి ఉందన్నమాట. సో ఇప్పుడు కాయ మంచి పచ్చి కాయలు ఉన్నాయి, దాంతోపాటు పండిన కాయలు కూడా ఉన్నాయన్నమాట, ఎరుపు కాయలు. ఫ్రూట్ సెట్టింగ్ అయితే జరిగిందనమాట. సో మన తోటలో పచ్చికాయలు ఉన్నాయి, పండు కాయలు ఉన్నాయి, దాంతోపాటు పూత పిందే ఉంది. చాలామంది తోటల్లో ఇంకా బ్లాక్ ట్రిప్స్ డ్యామేజ్తో తోటంతా ఎర్రగా మాడిపోవడము, కొసలు మాడిపోయి ఏదో తుప్పు పట్టినట్టుగా, ఐరన్ తుప్పు పట్టినట్టుగా ఉంటుందిగా, ఆ విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కానీ ఇప్పుడైతే కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలు వచ్చేసి మనకు కాయ మచ్చ రాకుండా చూసుకోవాలన్నమాట. మేజర్గా కాయ మచ్చ అండి. ఈ కాయ మచ్చకి మేజర్గా ఈ సమయంలో మళ్ళీ మనకు మంచు కురుస్తుంది అనమాట. సో మనకు చలి పెరుగుతుంది, మంచు కురుస్తుంది. ఈ సమయంలో ఒకసారి ఫంగిసైడ్ మందుల్ని స్ప్రే చేసుకోవాలి మిత్రులారా. మీరు అసలు ఫంగిసైడ్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే, మధ్య మధ్యలో మీరు ఒక స్ప్రే చేయలేదనుకోకుండా మనం చిన్న స్ప్రేల మందులు చెప్తానండి. ఈ బ్లూ కాపర్ కానీ, ఇండోఫిల్ M45 కానీ, ఇంకా మనకు ఈ బావిస్టన్, దాంతోపాటు ఈ సింజెంటా కవచ్ కానీ, ఈ స్కోర్ కానీ, ఇలాంటి మందులు చిన్న చిన్న మందులు, పాలిరామ్, BSF పాలిరామ్, ఈ చిన్న చిన్న మందులు మీరు మధ్య మధ్యలో స్ప్రే చేసుకుంటూ వెళ్తే మనకు తెగుళ్ళ సమస్యలు అనేవి రావండి. మనం ఏం చేస్తామంటే చిన్న మందు దగ్గరికి వెళ్లకుండా ఒకేసారి పెద్ద మందు కొడదామన్నా వేలో ఉన్నాం కాబట్టి, అలాంటి థాట్లో ఉన్నాము, ఒకేసారి నేటివ్నే కొడదాము, లేకపోతే గిల్లెసిన్సా కొడితే ఖచ్చితంగా ఆగిపోతుంది. రోగం అంతా తీసుకొచ్చి ఒకేసారి పెద్ద మందుకి వెళ్ళే బదులు చిన్న చిన్న మందులు కొట్టుకుంటూ వెళ్ళుంటే మనకు అలాంటి సమస్యలు ఎక్కువగా రావన్నమాట. సో ఇప్పుడు ప్రజెంటు నా తోట గురించి చెప్పుకున్నట్లయితే, నా తోటలో చాలా తక్కువ అనమాట, తాలు సమస్య అనేది అసలు లేదనమాట. రేపు మన తోట చూపించేటప్పుడు మన తోటలో ఎలాంటి ఫ్రూట్ సెట్టింగ్ జరిగింది, దాంతోపాటు కాయ ఎట్లుంది, తాలు ఎట్లుంది, కాయ సైజు ప్రతిదీ మీకు చూపిస్తాను అనమాట. సో కావున కొంచెం సిస్టమ్ ప్రకారం వ్యవసాయం చేయాలండి. ఏదో చేశామంటే చేస్తున్నట్టు కాకుండా గుడ్డిగా వ్యవసాయం చేయొద్దు అనమాట. సో తెలుసుకోవాలి ముందు. మనం తెలుసుకున్న సమాచారము అది నిజమా కాదని కూడా మళ్ళీ ఒకసారి టాలీ చేసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు తాలు రాకుండా మన మిరప తోటలో ఇలా చేసి ఉంటే బాగుండేది. ఇలా చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం తాలు సమస్య రాకుండా ఎలాంటి మందులు స్ప్రే చేయాలనేది చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా. మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఫ్రూట్స్ ఈ తాలు రాకుండా, అంటే కాయ మీద, పండిన కాయ మీద నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి, డాగులు అంటుంటారు జనరల్గా. సో ఆ నల్లటి మచ్చలు కనుక వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా చేయాల్సిన మందు వచ్చేసి, నేను లాస్ట్ టైమే చెప్పానండి, పైలిన్ మందు స్ప్రే చేసుకోండి, PI కంపెనీ వాళ్ళదని. సో ఆ PI కంపెనీ వాళ్ళది పైలిన్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. అది ఇంకా మనకు ఈ సమయంలో చలి పెరుగుతుంది, మనకు జనవరి రావస్తుంది కాబట్టి బూడిద వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని మీద కూడా సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనకు కాయ మచ్చ నుంచి ఈ తాలు రాకుండా, దాంతోపాటు కొమ్మకుళ్ళు, కొమ్మ ఎండు తెగుళ్ళు, ఇంకా బూడిద మీద పలు రకాలుగా ఈ పండాకు కానీ, ఎరుపున్నా కానీ అన్నిటి మీద పనిచేసే మందు అనమాట. దీనికి తోడుగా మీరు ఖచ్చితంగా ఎరిస్ కంపెనీ వారిది ప్లాంటోమైసిన్ని యాడ్ చేయాలండి. ఎకరాకి 100 గ్రాములు యాడ్ చేసి స్ప్రే చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు అయితే మీరు చూస్తారనమాట మీ మిరప తోటలో. మీరు ఈ సమయంలో కొత్త ఫార్ములా చాలా రిజల్ట్ బాగుంది. చాలామంది ఫార్మర్స్ స్ప్రే చేశారు, చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఉందన్నమాట. సో మనం కూడా నెక్స్ట్ స్ప్రే చేసేటప్పుడు వీడియో పెడతానండి. చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఫంగిసైడ్ల మీద ఈ మందు అయితే వస్తుందన్నమాట. ఇది ఒక స్ప్రే. దీంట్లో మీరు టెక్నికల్ కలపాలనుకుంటే, ఈ ఇన్సెక్టిసైడ్స్ త్రిప్స్కి సంబంధించిన కలపాలనుకుంటే కీఫాన్ ఉంది కదా, కీఫాన్ కలిపి స్ప్రే చేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. సో చాలా బాగా రిజల్ట్ వచ్చే మందులు అనమాట ఇవైతే. మనకు మార్కెట్లో ఇంకా ఎర్గాన్ ఉందండి. ఎర్గాన్ స్ప్రే చేసుకున్నా కానీ మనకు తాలు రాకుండా పనిచేస్తుంది అనమాట. ఇవన్నీ ఏ ఫంగిసైడ్ మందు తీసుకున్నా కానీ మీరు ఖచ్చితంగా దాంట్లో ప్లాంటోమైసిన్ కలిపి స్ప్రే చేయాల్సిందే. ఈ మందు స్ప్రే చేస్తేనే మనకు ఆ నల్లటి మచ్చల మీద చాలా బాగా పనిచేసే మందు అనమాట. ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి, ఈ బ్యాక్టీరియా మీద, శిలీంధ్రాల మీద పనిచేస్తుంది అన్నట్టుగా ఇది చాలా రిజల్ట్ తీపించే మందు కాబట్టి ప్లాంటోమైసిన్ 100 గ్రాములు మనకు మార్కెట్లో 200 నుంచి 250లో దొరుకుతుంది. ఏరిస్ కంపెనీదే తీసుకోండి. తీసుకునేటప్పుడు ఏరిస్ కంపెనీ ఉందా లేదా చూసి తీసుకోండి. చాలా బాగా రిజల్ట్ వచ్చే మందు అనమాట ప్లాంటోమైసిన్లో. సో ఈ విధంగా ఇదొక స్ప్రేలో చూసుకోండి. ఇంకా
థర్డ్ స్ప్రే కనుక చూసుకున్నట్లయితే మనము కస్టోడియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో కస్టోడియాలో కూడా మీరు ఖచ్చితంగా ఈ ప్లాంటోమైసిన్ని తీసుకోవాలండి. దీంట్లో ఇన్సెక్టిసైడ్స్ అంటే మనకు త్రిప్స్కి పనిచేసే మందులు ఏమైనా ఉన్నాయి కలిపి స్ప్రే చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు, దోమకైనా దేనికైనా. కాకపోతే నేను తెగుళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి తెగుళ్ళ మందులు చెప్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా మీరు కస్టోడియా తీసుకోండి మిత్రులారా. కస్టోడియా కానీ వీళ్ళదే జమీరు షమీరు ఉంటాయన్నమాట. ఈ మందులైనా ఓకే, కానీ కస్టోడియా అయితే మంచి రిజల్ట్స్ తీసుకొచ్చిందనమాట, తీసుకొస్తుంది కూడా. సో ఇవి కాకుండా లో కాస్ట్లో ఉన్న ఒక మందు చెప్తాను, ఖచ్చితంగా వాడండి, చాలా బాగా రిజల్ట్ వస్తుంది. మీరు స్ప్రే చేసేటప్పుడు కొంచెము వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకోండి అనమాట. ట్యాంకుల్ని పెంచండి, అలా పెంచి స్ప్రే చేయండి, ఎందుకంటే చేనంతా తడిసేటట్టు స్ప్రే చేయండి అనమాట. సో మీకు చీప్ అండ్ బెస్ట్లో చెప్తానండి ఖచ్చితంగా. టాటా ఇది తాకత్ అనమాట. పాలిరామ్ అయినా తీసుకోండి లేదా తాకత్ అయినా తీసుకోండి. తాకత్ మనకు 350 నుంచి 400లో దొరుకుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ ఫస్ట్ చెప్పిన మందుల కంటే తాకత్ని ముందు చేసినా కానీ ఏం కాదండి, మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫంగిసైడ్ వెళ్ళేటప్పుడు చెప్తున్నాను, ప్లాంటోమైసిన్ని ఖచ్చితంగా వాడి స్ప్రే చేయాలన్నమాట, యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. చేయకుండా అంతకుముందు కొట్టాను కదా, అంతకుముందు 2-3 టైమ్స్ కొట్టాను అనే ఆలోచనలు ఉంటారు, అది వదిలేసేయండి. ఖచ్చితంగా ఫంగిసైడ్ మందులో ప్లాంటోమైసిన్ కలిపి స్ప్రే చేయడం నేర్చుకోండి అనమాట. సో ఇంకొక విషయం అండి, మనం నెక్స్ట్ వీడియోలో మన మిరప తోటలో ఈ రెడ్ మైట్ గురించి బాగా స్ప్రే చేస్తున్నారు అనమాట. సో అసలు ఎర్రనల్లి ఏంటి, మీకు ఎక్కడ ఎలా కనిపిస్తుంది, ఆ మిరప తోటలో మీరు దేన్ని అసలు ఎర్రనల్లిగా మీరు కన్సిడర్ చేస్తున్నారు, ఎలా ఐడెంటిఫై చేశారు, ఇది ఎర్రనల్లి, ఇది ఎర్రనల్లి వల్ల మనకు ఎర్రగా అవుతుంది, మీరు ఎలా థింక్ చేసి చెప్తున్నారో మనకైతే అర్థమైతే లేదనమాట. సో నేను ఇవాళ ఒక పోల్ పెట్టాను అనమాట. సో మిరప తోటలో ఎర్రగా చేస్తున్నది ఎర్రనల్లినా, అసలు ఎర్రనల్లి ఉందా అని పోల్ పెడితే ఎర్రనల్లి వల్లనే అవుతుంది అన్నట్టుగా 70% ఎర్రనల్లి ఉందని, ఒక 30% లేదని పోల్ చేయడం జరిగిందనమాట. సో అది ఎర్రనల్లా కాదా అనేది క్లుప్తంగా నేను దాని గురించి మరొక వీడియో చేస్తానమాట. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారో నాకు అర్థమైతే లేదనమాట. మీరు ఎర్రనల్లి అనుకుంటున్నారు కదా, బ్లాక్ త్రిప్స్కి మందులు తీసేసేయండి, ఓన్లీ ఎర్రనల్లి మందులు కొట్టి రిజల్ట్ చూడండి, ఇదొక ఆప్షను. లేదా బ్లాక్ త్రిప్స్కి మీకు 2 ఎకరాల మిరప తోట ఉంటే ఒక సైడు మీరు కొట్టే ఎర్రనల్లి మందులు ఒక సైడ్ కొట్టండి, బ్లాక్ త్రిప్స్కి సంబంధించిన ఒక మందు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం బ్రోఫ్రియా తీసుకుందామండి. బ్రోఫ్రియాలో మీరు ఓమైట్ కానీ మిటికేట్ కానీ సీజ్మైట్ కానీ కలిపి కొడుతున్నారు కదా. సో సరే, అలెక్టో సీజ్మైట్ మీ కాంబినేషన్, అలెక్టోను సీజ్మైట్ తీసుకుందాము. అలెక్టో ఒక సైడ్ కొట్టండి, సీజ్మైట్ ఒక సైడ్ కొట్టండి. ఎర్రనల్లికి ఎర్రగా మాడిన దగ్గర రెడ్ మైట్ మందు కొడుతున్నారు కాబట్టి రిజల్ట్ రావాలి, కానీ ఇక్కడ అలెక్టో కొట్టిన దగ్గరనే మీకు రిజల్ట్ వచ్చే అవకాశాలు నిండుగా ఉంటాయి అన్నమాట. కావున మీరు ఒకసారి గుర్తించాలి. దీని గురించి నెక్స్ట్ వీడియో ఇంకా క్లుప్తంగా మాట్లాడదాము. నేను కూడా సైంటిస్టులను అడుగుతూనే ఉంటాను అనమాట, అది రెడ్ మైట్ కాదా, మరి ఏంది ఇలా ఉందన్నట్టుగా సార్ని అడగడం జరిగింది. సార్ కూడా సార్ని ఒక వీడియో కావాలని చెప్పాను, సార్ కూడా ఇస్తా అన్నారు. సో మా మండలాధికారి అయినటువంటి యువ సార్ ద్వారా కూడా మీకు ఒక వీడియో ద్వారా మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది అనమాట. కావున వీడియోస్ అన్నీ చూడండి మిత్రులారా, నేను ఎలాంటి సమాచారం ఇస్తున్నాను, నేను ఎలా చెప్తున్నాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి, అంతా చూడండి. ఓకే, మనోడు పర్లేదు బాగా చెప్తుండా, మీకు కావాల్సిన సమాచారం ఇచ్చేటటువంటి వీడియోలో ఉంటాయి అనమాట మన దగ్గర. సో గుర్తించాలండి. సో ఇది రైతన్నలారా, ఈరోజు అయితే మనము మన మిరప తోటలో ఉన్నటువంటి ఈ కాయమచ్చ సమస్య, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా రాకుండా చూసుకోవాలనే దాని గురించి తెలియజేశాను కదా. సో ఇది రైతన్నలారా. ఓకే మరి బాయ్, ఉంటాను, ధన్యవాదాలు.